గురించి బ్రతుకు నాయన దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నీ మాటలు ఆలకిస్తున్నప్పుడు వారిలో ఒక ఉజ్జీవాన్ని, వారిలో ఒక నెమ్మదిని, వారిలో ఒక శాంతిని, వారిలో ఒక ప్రశాంతతని, వారిలో ఒక ఆదరణని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తుండగా ప్రతి విధమైనటువంటి అనాలోచనలు యేసు నామమున కొట్టివేయబడునుగాక. అందరూ చెప్పాలండి. ప్రతి విధమైన అనాలోచనలు, ప్రతి విధమైన భ్రమపరుచు మనసులు యేసు నామమున లయపరచబడునుగాక. వాక్యం అందరూ ఏక మనసుతో విందురుగాక. వాక్యం మీద శ్రద్ధ నిలుపుదురుగాక. ప్రతి విధమైనటువంటి ఆలోచనలన్నీ యేసు నామమున తరిమి కొట్టబడునుగాక. మనందరిలో ఏక మనసు దేవుడు దయచేయునుగాక. మనందరికీ వాక్యం వినే చెవులు దేవుడు దయచేయునుగాక. కృపగల దేవా, ఈ సమయం అంతట్లో మీరే తోడైండమని అడుగుచున్నాం. యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా పరమ తండ్రి, ఆమేన్. ఆన్చేసారా? వినండి. గత రాత్రి వేళ నేను ప్రార్థించున్నప్పుడు ప్రార్థనలో దేవుడు నాకు ఇచ్చినటువంటి సందేశం ఈ రోజున ఇది నేను మీతో పంచుకుంటున్నాను. గడిచిన ఆదివారం నేను చెప్పాను, వాక్యం ప్రారంభమైందంటే ఎవరు తిరగకూడదని, వాక్యం ప్రారంభమయ్యాక ఎవరు దిక్కులు చూడకూడదని, వాక్యం ప్రారంభమయ్యాక ఎవరు అల్లరి చేయకూడదని చెప్పాను. పోయిన ఆదివారం చెప్పినప్పుడు చక్కగా విన్నారు. ఈ ఆదివారం కూడా వింటున్నారు. మీరు మంచివారని నేను అనుకుంటున్నా. వినేవాడు మంచోడు, విననోడు పిచ్చోడు. అది మీరు పిచ్చోళ్ళో మంచోళ్ళో మీకే అర్థం అవ్వాలి. ఇంకోటి, మొబైల్స్ అనేవి సైలెంట్లో పెట్టుకోండి. వాక్యం చెప్పేటప్పుడు మొబైల్ చూడకండి. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే వాక్యం దేవుడు ఎవరెవరికి ఏది అవసరమో అది మాట్లాడతాడు. ఓ 40 నిమిషాల వాక్యంలో ఇక్కడ కూర్చున్న 30 మంది కావచ్చు, 40 మంది కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అవసరం. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యలో ఉన్నాడు. వాళ్ళందరితో దేవుడు మాట్లాడేటప్పుడు మీరు మనస్సు పెట్టి వాక్యం వింటే మీకు అర్థమైంది. మీరు మనస్సు పెట్టకపోతే ఏందో చెప్పాడు అనుకుంటారు. కాబట్టి మనస్సు పెట్టి వినండి. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం, పేజ్ నెంబర్ 308. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 308 పేజ్ నెంబర్. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. ఇప్పుడు తలలెత్తండి. నేనే చదువుతూ ఉంటా, నేను మీకు వినిపిస్తూ ఉంటా. అందరూ ఒకసారి హుషారుగుండాలి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మగవాళ్ళు చెప్పట్లేదు, 2 చేతులు పైకెత్తండి అందరూ. హల్లెలూయా. అది ఎక్సర్సైజ్. వినండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. ఈ రోజున దేవుని మందిరంలో నేను కనిపెట్టినప్పుడు రాత్రి వేళ దేవుడు నాకు ఇచ్చిన సందేశము, ఒక స్త్రీ గురించి దేవుడు మాట్లాడమన్నాడు, ఒక భార్య గురించి దేవుడు మాట్లాడమన్నాడు. గడిచిన ఆదివారం మనం బేతేల్ అనే స్థలము గురించి మాట్లాడుకున్నాం. బేతేలను ఆశ్రయించిన యాకోబు గురించి మాట్లాడాం. ఈ రోజున ప్రవక్త ఉన్నాడు. ఒక ప్రవక్తకు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ఒక శిష్యుని భార్య ఉన్నది. ఈమె పేరు ఇక్కడ రాయబడలేదు, శిష్యుల పేర్లు ఇక్కడ రాయబడలేదు. చూడాలి ఇటు నా వైపు. ప్రవక్త పేరు మాత్రం రాయబడింది. ప్రవక్త పేరు ఎలీషా. చెప్పండి. ప్రవక్తకు శిష్యులు ఉన్నారు. ఆయనకున్న శిష్యులలో ఒక శిష్యుని భార్య ప్రవక్త దగ్గరకు వచ్చింది. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ప్రవక్త దగ్గరకు వచ్చి ప్రవక్త పాదాల మీద పడి ప్రవక్తకు చెప్పుకుంటుంది, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఓ బోధకుడా, ఓ సేవకుడా,
నేను ఎవరంటే, కొన్నాళ్ళ క్రితం నీ శిష్యులలో ఒక శిష్యుడు ఉన్నాడు, ఆ శిష్యుని భార్యను నేను. అయితే ఓ ప్రవక్త, అయ్యా నా భర్త చనిపోయాడు, నాకు 2 కుమారులు ఉన్నారు. మీ తర్వాత వెళ్ళి చదవండి. నాకు 2 కుమారులు ఉన్నారు, నా స్థితి ఏం బాగలేదు, నా పరిస్థితి బాగలేదు, అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పులు ఏం కట్టలేకపోతున్నాం. అప్పులు ఇచ్చిన వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము అప్పులు కట్టలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మా 2 కుమారులను తీసుకొని వెళ్ళి పని చేయించుకుని వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్పులు కట్టేటట్టుగా చేస్తామంటున్నారు అని ఓ భర్తను కోల్పోయిన భార్య, ఓ కుటుంబం కూలిపోయిన కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, నెమ్మదలేని ఒక భార్య, తన భర్తనే పోగొట్టుకున్న ఒక భార్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబము ఎవరిని దగ్గరకు వచ్చి తన బాధనంతా పంచుకుంటుందంటే ఒక ప్రవక్త దగ్గరికి వచ్చింది. నేను కొన్ని రాసుకున్నాను, అవి నేను మీకు చెప్తున్నాను. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. ఆ ప్రవక్త దగ్గరకు వచ్చినటువంటి ఆ భార్య పరిస్థితి ఎలా ఉందంటే, ఆమె భర్త చనిపోయాడు. రెండోదిగా వాళ్ళు ఏమైపోయారు? అప్పులు పాలైపోయారు. మూడోదిగా అప్పులోళ్ళు ఇంటికి వచ్చి ఆమెను ఏం పెడుతున్నారు? ఇబ్బంది పెడుతున్నారు. నాలుగోదిగా ఆమె ఏ స్థితిలో ఉంది? నెమ్మది లేని స్థితిలో ఉంది. బాగా వినండి, ఆమె స్థితి ఎలా ఉంది? నెమ్మది లేదు. ఆమె ఏం పాలైంది? అప్పులు పాలైంది. ఆమె ఇంటికి వచ్చి అప్పులో ఏం చేస్తున్నారు? ఇబ్బంది పెడుతున్నారు. ఒక వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి అప్పు ఉంటే, ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు సమయానికి కట్టకపోతే, ఆ అప్పు ఇచ్చినవాడు ఎన్ని మాటలన్నా పడాలి. ఎన్నెన్నో మాటలు అంటారు, తిడతారు, కేసు పెడతానంటారు, బుద్ధి లేదా అంటారు, కట్టలేని దానివైతే ఎందుకు అప్పు చేయాలంటారు, కట్టలేని కుటుంబం అయితే ఎందుకు మీరు ఈ అప్పు చేయాలి అని అంటారు. నీ చేత నీచంగా కూడా మాట్లాడతారు. అప్పిచ్చినోడు అప్పు తీసుకున్నవాడు, అప్పు ఇచ్చిన వాడికి దాసుడు. వాడు ఎన్ని అన్నా కూడా వాడు పడాలి. అటువంటి దయానికమైన స్థితిలో ఉన్నది ఈ భార్య, అటువంటి దీనమైన స్థితిలో ఉన్నది ఈ కుటుంబం. మరి ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈమె ప్రవక్త దగ్గరికి వచ్చింది. మరి ఈమె భర్త తరపు వారు ఏమయ్యారు? ఈమె తరపు వారు ఏమయ్యారు? ఏమై ఉంటారు? ఈమెకి కుటుంబం లేదా? ఏమండి, ఒక భార్యకి కుటుంబం ఉండదా? చెప్పండి చెప్పండి, నోరు తెరవాలి. ఉండిద్దిగా. మరి భర్త తరపు వారికి కూడా కుటుంబం ఉండిద్దిగా. మరి వాళ్ళేమయ్యారు? భార్య తరపు వాళ్ళు వీళ్ళేమయ్యారు? వీళ్ళు ఏమయ్యారు అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు బంధువులు. వీళ్ళ బంధువులు, బాగా వినండి, వీళ్ళ బంధువులు. ఈమె భర్త చనిపోయాడు కాబట్టి, ఈమెకున్నటువంటి 5వ తనం పోయింది కాబట్టి, ఈమె విధవరాలైపోయింది కాబట్టి, ఈమె అప్పులు కోపంలో మునిగిపోయేసరికి బంధువులందరూ ఈమె కుటుంబానికి ఏమైపోయారు? దూరం అయిపోయారు. ఒకప్పుడు ఈమె భర్త ఉన్నప్పుడు, ఒకప్పుడు ఈమె కుటుంబం బాగున్నప్పుడు, ఒకప్పుడు ఈమె కుటుంబం ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, అప్పు ఏమీ లేనప్పుడు ఈ కుటుంబంతో బంధువులందరూ బాగుండేవాళ్ళు. ఆలోచించండి. నిజమే కదా? మనం బాగున్నప్పుడు చూడాలి, మనం బాగున్నప్పుడు, మనకు అసలు అప్పులే లేనప్పుడు, నీవు, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం మంచి స్థితిలో ఉన్నప్పుడు, నువ్వు అందరికంటే హెచ్చైన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు. నీ దగ్గరకు వచ్చి నువ్వే గొప్ప అనేవాళ్ళు కూడా ఉంటారు.
నిన్ను చూసి మనసులో హేళన చేసుకునే వాళ్ళు ఉంటారు. వీడు ఎంతో పెద్దోడయ్యాడురా, వీడు పోడవాళ్ళరా అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగే నీ స్థితిని చూసి నీ చుట్టూనే ఉండేవాళ్ళు ఉంటారు, నీ చుట్టూనే ఉంటారు. అయితే ఈమె కుటుంబం కూడా బాగున్నప్పుడు, తన భర్త ఉన్నప్పుడు, తన శిరస్సు ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యజమానుడు బాగున్నప్పుడు అందరూ ఈమె దగ్గరకు వచ్చి బాగా ఉండేవాళ్ళు. అయితే భర్త చనిపోయాడు. దేనికి చనిపోయాడో తెలియదు, రాయబడలేదేడా, దేనివల్ల మరణించాడో లేదు, మొత్తానికి చనిపోయాడు. చనిపోయేసరికి ఇప్పుడు అప్పులు ఎక్కువైపోయినాయి. ఈ అప్పులు తీర్చాలంటే కుమారులిద్దరు చిన్నవాళ్ళు. మరి అటువంటి సమయంలో బంధువులు అన్న వాళ్ళు ఏం చేయాలి? చెప్పండి చెప్పండి చెప్పండి. నా బంధువు, నావాడు అని అంటుంటాం కదండి. వాళ్ళు ఏం చేయాలి? ఆదుకోవాలి. ఆమె చెల్లెళ్ళు కావచ్చు, ఆమె అక్కలు కావచ్చు, ఆమె పెదనాన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆమె భర్త తరపు వాళ్ళు కావచ్చు, బావగారు లాంటి వాళ్ళు కావచ్చు, మరిదిలు లాంటి వాళ్ళు కావచ్చు, బాబాయ్ కావచ్చు, బంధువులు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, తోడుకోడలు కావచ్చు. బంధువులు అన్న వాళ్ళు ఆదుకోవాలి, బంధువులు అన్న వాళ్ళు ఆదరించాలి, బంధువు అన్నవాడు సహాయపడాలి. అయితే ఈమె దగ్గరికి ఒక్క బంధువు వచ్చినట్లేదు, ఈమెని ఆదరించడానికి ఒక్క బంధువు వచ్చినట్లేదు. దేవుడు నాకు తెలియపరిచాడు, దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు, నేను రాసుకున్నాను, నేను చెప్తున్నానండి. భర్త చనిపోయాడు, అప్పులు ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఇటు కుటుంబం అతలాకుతలం అయిపోయింది, బంధువులు దూరంగా ఉన్నారు. అన్నీ ఉన్నప్పుడు మన చుట్టూనే ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన నేను రాసింది, నేను మీతో చెప్తున్నా. అన్నీ ఉన్నప్పుడు, అన్నీ అంటే ఒక భార్యకు ఒక భర్త, అన్నీ అంటే ఒక భర్తకు ఒక భార్య, అన్నీ అంటే తల్లిదండ్రులకు ఒక బిడ్డలు, అన్నీ అంటే ఉండడానికి ఒక ఇల్లు, అన్నీ అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, తినడానికి ఆహారం, ఉండడానికి నివాసం, అన్నీ బాగున్నప్పుడు మన చుట్టూనే ఉండేవారు. అన్నీ కోల్పోయినప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు బంధువులు అవుతారా? చెప్పాలి. అన్నీ ఉన్నప్పుడు మన చుట్టూ ఉంటారు, అన్నీ కోల్పోయినప్పుడు మన దగ్గరికి రాకుండా, మనం ముఖం చాటేసి, మనకు ఫోన్లు కూడా చేయకుండా, ఫోన్ చేస్తే ఎక్కడ అడుగుతాడా అని కట్ చేసి తర్వాత మాట్లాడతానని చెప్తూ బలహీనతల్లో బాధల్లో ఉన్నప్పుడు కనీసం ఫోన్లో మాట్లాడి పెట్టేసి మనల్ని పరామర్శించకుండా ఉండేవారు బంధువులు ఎలా అవుతారు? నా వారి ఇల్లు అని చెప్పుకోవటానికి ఆధారాలేంటి? సంకేతం ఏంటి? చిహ్నం ఏంటి? గుర్తేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనంటాను, నిజమైన బంధువు అన్నోడు అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాడు కాదు, అన్నీ కోల్పోయినప్పుడు మన దగ్గరికి వచ్చి మనల్ని పరామర్శించేవాడే బంధువు. కొట్టండి చప్పట్లో, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టం వచ్చినా నిష్ఠూరమైనను. మీరు కూడా పాడండి. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, పాడండి. ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. మీరు పాడండి. ఆమేన్. yes glory. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవుని నామమున మహిమ కలుగునుగాక, దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. చూడండి, ఇటు పుస్తకం తీస్తే అన్నీ ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చేవాడు, మన స్థితి బాగున్నప్పుడు మన దగ్గరికి వచ్చి పరామర్శించి నేనున్నాను నీకు తోడుగా అని చెప్పేవాడు. అన్నీ కోల్పోయినప్పుడు మన దగ్గరికి రానివాడు మనకు బంధువు ఎట్టి పరిస్థితుల్లో కాడు. అయితే రాత్రి వేళ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన చూడండి, ఇటు మనకున్న బంధువు, మనకున్న ఆపత్ బంధువు, మనం ఆరాధిస్తున్న మన నజరేయుడైన యేసయ్య. కొట్టి చప్పట్లో ఒకసారి. మన బంధువు, మన ఆపత్ బంధువు,
అన్యులు అంటుంటారుగా ఆపద్బాంధువుడు అని. చూడండి ఇటు మన బంధువు, మన ఆపద్బంధువుడు, మనం ఆరాధిస్తున్నాడు మన నజరేయుడైన యేసుక్రీస్తు వారు. కొంచెం బయట తీసుకెళ్ళండి నాన్న. అది చూడండి చూడండి చూడండి. కొంచెం స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. వినండి, మన బంధువు, మన ఆపద్బంధువుడు ఎవరు? మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య. ఎందుకు ఈ మాట అన్నానంటే, మన బంధువులు అన్నోళ్ళు కొంచెం తగ్గిరా, ఎక్కువ ఎఫెక్ట్ తగ్గి. మన బంధువులు అన్నోళ్ళు మనం వేసుకున్న పై వస్త్రాన్ని చూసి మనకు మర్యాద ఇస్తారు కొంతమంది, అందరూ కాదులే. మనం ఉన్న ఇంటిని చూసి, మన దగ్గర ఉన్న ధనాన్ని చూసి, ఐశ్వర్యాన్ని చూసి, మన దగ్గర ఉన్న స్థితిని చూసి మనల్ని ప్రేమించేవాళ్ళు కొంతమంది బంధువులు. అయితే మనం ఆరాధిస్తున్న ప్రభు అని యేసుక్రీస్తు అనే బంధువు, యేసుక్రీస్తు అనే ఆపద్బంధువుడు మన స్థితి బాగోకపోయినా ఆయన మన దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు తెలుసా? మనల్ని పట్టించుకుంటాడు. స్తోత్రం. మనల్ని పట్టించుకుంటాడు, మనల్ని పట్టించుకుంటాడు. ఈరోజు ఈ సమస్య ఒకవేళ దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం ఆలకిస్తున్నా నీతో ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్థితి బాగున్నప్పుడు నీ చుట్టూ బంధువులు ఉన్నారు, నీ స్థితి బాగోలేనప్పుడు నీ చుట్టూ బంధువులు లేరని బాధపడుతున్నావా? నిన్ను పలకరించే నాదుడే లేడని బాధపడుతున్నావా? కనీసం నా కుటుంబ స్థితి బాగోలేదు, నన్ను పలకరించడానికి, నా దగ్గరికి వచ్చి మాట్లాడటానికి, ఎలా ఉన్నామని అంటానికి కూడా కనీసం నోరు కూడా రాలేదే వాళ్ళకని ఎన్నోసార్లు నీ కుటుంబం వైపు చూసి, నీ బంధువుల వైపు చూసి, నీ స్థితిని చూసి నువ్వు దుఃఖపడిన రోజులు ఎన్ని లేవు? దుఃఖపడిన రోజులు, దుఃఖపడిన రాత్రులు ఎన్ని లేవు? నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నా వాళ్ళు నిన్ను పట్టించుకోవట్లేదని బాధపడుకో. నీ దగ్గరకు వచ్చి పరామర్శించే వాళ్ళు ఎంతోమంది ఉన్నా వాళ్ళు నిన్ను పరామర్శించలేదని బాధపడుకో. నిన్ను పలకరించేవారు ఎంతోమంది ఉన్నా నిన్ను పలకరించలేదని బాధపడుకో. నిన్ను పట్టించుకునేవాడు, నిన్ను పలకరించేవాడు, నిన్ను పరామర్శించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను ఉద్ధరించేవాడు, నీ కన్నీరు తుడిచేవాడు, నీ స్థితిని పైకెత్తేవాడు, నీ గుండెను బరువెక్కి నీ గుండెను నెమ్మదినిచ్చేవాడు, నీ కొరకు నా కొరకు కల్వరి కొండ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచిన నజరేయుడైన యేసయ్య. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చెప్పండి చెప్పండి చెప్పండి. నిన్ను పట్టించుకునేవాడు ఎవరు? యేసయ్య. నిన్ను పరామర్శించేవాడు ఎవరన్నప్పుడు మీరు అందరూ కలిసి ఏకకంఠంతో యేసయ్య అనాలి. నిన్ను పరామర్శించేది ఎవరు? నిన్ను ఉద్ధరించేది ఎవరు? నిన్ను ఆదరించేది ఎవరు? నీ కన్నీరు తుడిచేది ఎవరు? కష్టంలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఓదార్చేది ఎవరు? యేసయ్య ఉన్నప్పుడు ఇక బంధువులు ఎందుకండి? బంధువులు రాలేదని అనుకోవటం ఎందుకండి? ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నారా? కనీసం నేను ఇంత కష్టంలో ఉంటే మా వాడు కనీసం ఫోన్ కూడా చేసి మాట్లాడలేదే అనుకుంటున్నావా? కనీసం ఇంత ఇబ్బందుల్లో ఉంటే అసలు మా తోడబుట్టిన మా అక్క చెల్లైనా, మా బాబాయ్ అయినా, మా ఇంటోళ్ళైనా కనీసం ఈ దారిలోనే వెళ్తున్నాడు కానీ ఇంటికి వచ్చి పలకరించి కాసేపు కూర్చొని ముచ్చటించి వెళ్ళలేదే అని బాధపడ్డావైనాడైనా? బాధపడుకో. మనల్ని ఆదరించే బంధువు యేసయ్య ఉన్నాడు. అయితే గమనించండి, మీరు ఇటు మనసు పెట్టండి అన్న. అయితే గమనించండి, ఈమె దగ్గరకు వస్తున్నా, భర్త లేడు, అప్పుల్లో ఉంది, 2 కుమారుల్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు తీసుకెళ్ళిపోతానంటున్నారు. మరి ఈమె ఎంతో అసమాధానంతో, అశాంతితో, సమస్య వలయంలో, అప్పులో ఊబిలో మునిగిపోయిన ఈమెని బంధువులు పట్టించుకోవట్లేదు. భర్త తరపు వాళ్ళు వదిలేశారు, ఆమె తరపు వాళ్ళు వదిలేశారు, ఆమె కుటుంబము వదిలేసింది. అటువంటి సమయంలో ఈమె ఎవరిని ఆశ్రయించిందో చెప్తున్నాడు. ఇప్పుడు 2వ పాయింట్, ఎవరిని ఆశ్రయించిందంటే ఒక ప్రవక్తను ఆశ్రయించింది. కొట్టండి చప్పట్లు ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రవక్త అయిన ఎలీషాను ఆశ్రయించింది. ప్రవక్త అయిన ఎలీషా పాదాల దగ్గరకు వచ్చింది. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చింది. ఈ ప్రవక్త మన భాషలో అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, ఒక సేవకుడి దగ్గరికి వచ్చింది ఈమె, ఒక దైవజనుడి దగ్గరికి వచ్చింది ఈమె. ఏ స్థితిలో నుండి వచ్చింది? భర్తను పోగొట్టుకుని వచ్చింది, అప్పులు పాలైపోయి వచ్చింది, ఇబ్బందుల్లో కొలములో ఉన్నప్పుడు ఈమె దైవజనుడిని ఆశ్రయించడానికి వచ్చింది. దైవజనుడైనటువంటి ఆ ప్రవక్తను, ఆ సేవకును, ఈ యాజకును ఆశ్రయించి ఆయన పాదాల మీద పడి మొర్ర పెట్టుకుంటుంది, చెప్తుంది, అయ్యా నీ శిష్యులలో ఒక శిష్యుడు భార్యను నేనయ్యా,
నా భర్త చనిపోయాడయ్యా, నేను అప్పులోపులో మునిగిపోయానయ్యా, నా 2 కుమారుల్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నారయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా అంటే ఆ ప్రవక్త ఏమన్నాడో చెప్తున్నాను వినండి. అలానా, అయితే నీ ఇంట్లో ఏముంది అన్నాడు. నీ ఇంట్లో ఏదైనా ఉన్నదా అని అంటాడు. అప్పుడు ఆమంటది, నా ఇంట్లో ఒక నూనె కుండ ఉంది అంటది. ఏమంటది? ఒక నూనె కుండ ఉన్నది, అదొక్కటే ఉన్నది నా ఇంట్లో, నూనె కుండ ఉన్నది అంటది. అక్కడి నుంచి నేను చెప్తాను, ఇప్పుడు ఇక్కడ వరకు చెప్పింది మరలా కంటిన్యూ చేస్తాను. ఈమె ప్రవక్తను ఆశ్రయించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు అనే రాజు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం చూడండి, 20వ అధ్యాయం 20వ వచనం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం. నేనే తీస్తాను, నేనే చదువుతాను. మీరు తీసేసరికి పుణ్యకాలం పూర్తయ్యేటట్టుంది, పుష్కరాలు కూడా వచ్చేటట్టుంది. నేనే తీస్తాను, నేనే చదువుతాను. 374 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం. అంతటా వారు ఉదయమును లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, మనసు పెట్టి వినండి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. ఇక్కడి నుంచి వినండి అమ్మా. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో చెప్తున్నాను వినండి. యెహోషాపాతు యూదా ప్రజలకు ఒక రాజుగా ఉన్నాడు. యూదా జనాంగానికి రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతు మీదకి, యూదా జనాంగం మీదకి నలుగు దిక్కుల్లో నుండి 4 ప్రాంతాల్లో నుండి, 4 దేశాల్లో నుండి, 4 దిక్కుల్లో నుండి శత్రు సైన్య సమూహం అంతా వచ్చేసింది. శత్రు సైన్య సమూహం అంతా వచ్చేసినప్పుడు యూదా జనాంగము ఆ శత్రువుల చేతికి చిక్కిద్ది ఖచ్చితంగా. యూదా జనాంగం చిన్న జనాంగం, యూదా పట్టణం చిన్న పట్టణం. ఒక చిన్న పట్టణం మీదకి 4 దిక్కుల నుండి శత్రు సైన్య సమూహం వచ్చి పట్టేస్తుందని రాజా అని చెప్పినప్పుడు యూదా ప్రజలందరూ భయపడిపోయారు. ఏ రాజు అని చెప్పాను? రాజు పేరు ఏం పేరు? యెహోషాపాత్. ఏం పేరు? యెహోషాపాత్. ఆయన ఏ జనాంగానికి రాజుగా ఉన్నాడు? యూదా జనాంగానికి రాజుగా ఉన్నాడు. యూదా జనాంగం మీదకి ఎన్ని దిక్కుల నుండి శత్రువులు వచ్చారు? 4 దిక్కుల నుండి వచ్చారు. ఒక దిక్కు నుండి వస్తేనే 1,00,000 మంది, 2వ దిక్కు నుండి వస్తే మరో 1,00,000 మంది, 3వ దిక్కు నుండి వస్తే 3,00,000 మంది, 4వ దిక్కు నుండి వస్తే 4,00,000 మంది. 4,00,000 మంది శత్రువులు 1,00,000 మంది లేని జనాంగం మీదకి యుద్ధం మీదకి వస్తే, 4,00,000 మంది జనం కొన్ని వేల మంది జనం మీదకి యుద్ధం మీదకి వస్తే, ఆ వేల మంది జనాంగం ఏమైపోతారు? చెప్పండి అమ్మా, ఏమైపోతారు? చనిపోతారు, నశించిపోతారు, ప్రాణాలు కోల్పోతారు. రాజా ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు రాజు అయిన యెహోషాపాతు ఏం చెప్పాడు తెలుసా? మీరు భయపడకండి, ఎన్ని దిక్కుల నుండి శత్రువులు వస్తే అన్ని దిక్కులు రాని, మనకంటూ ఒక ఆశ్రయ దుర్గం ఉంది, మనకంటూ పరిశుద్ధమైన దేవుని మందిరం ఉందని దేవుని మందిరంలోకి మనం అందరం వెళ్దాం, ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని చెప్పాడు. కొట్టండి చప్పట్లో, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేద్దామన్నాడు. మంచినీళ్ళు తాకండి, తిండి తినకండి, పసిపిల్లలు, యవనస్తులు, ముదిమ వయసులో ఉన్నవాళ్ళు, నడి వయసు కలిగిన వాళ్ళు, గర్భిణీలతో సహా దేవుని మందిరంలోకి వచ్చేసారు. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించారు. వాళ్ళందరూ ఆరాధిస్తున్నారు, వాళ్ళందరూ స్తుతిస్తున్నారు. అప్పుడు దేవుని మందిరంలో ఒక ప్రవక్త మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి యెహోషాపాతు రాజుతో చెప్తున్న మాట ఏమని చెప్పాడనంటే, రాజా, ఇది చూడాలి నాన్న, రాజా భయపడకండి, 4 దిక్కుల నుండి శత్రువులు వచ్చారని మీరు కలవరపడకండి, మీ పక్షమున యుద్ధం చేసే దేవుడు మీతోనే ఉన్నాడు. కొట్టు చప్పట్లో స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మీ పక్షమున యుద్ధం చేసే దేవుడు మీతోనే ఉన్నాడు. కలవరపడకండి, కంగారు పడకండి, భయపడకండి, అందరూ మోకరించి ఉపవాస దినము చాటించండి. ఏందండి, ఒక పక్క ఏమో ఋతమా యుద్ధం చేయడానికి శత్రువులు వస్తూ ఉంటే 1000 మంది యూదా జనాంగం ఏం చేస్తున్నారు? దేవుని మందిరంలో ప్రార్థిస్తున్నారు. అది ప్రార్థించే సమయమా? ఆరాధించే సమయమా? స్తుతించే సమయమా? కాదు, యుద్ధానికి సిద్ధపడే సమయం. కానీ వాళ్ళు యుద్ధానికి సిద్ధపడకుండా వాళ్ళందరూ కత్తులు పట్టుకొని, ఖడ్గాలు పట్టుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ డాలు పట్టుకొని యుద్ధానికి దిగితే వీళ్ళందరూ దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే యెహోషాపాతు అప్పుడు చెప్తున్నాడు, నా ప్రజలారా, నా బిడ్డలారా,
మన దేవుడని యెహోవాను ఆశ్రయించండి. ఆశ్రయించిన వారు స్థిరపరచబడతారు. అలాగే తన ప్రవక్తలను కూడా నమ్ముకోండి. తన ప్రవక్తలను నమ్మిన వాడు కృతార్థులగుదురు అంటాడు యెహోషాపాతు. ఈ కృతార్థుడు అన్న మాట గురించి నేను ఇంత చెప్పా. దేవుని నమ్మినోడు స్థిరపరచబడతాడు. దేవుడు నియమించిన దైవజనుణ్ణి ఆశ్రయించిన వాడు కృతార్థుడు అవుతాడు. కృతార్థుడు అన్న మాటకు అర్థం ఏంటంటే, నేను రాసుకున్నాను, కృతార్థుడు అన్న మాటకు అర్థం ఏంటంటే సంతృప్తి చెందుతారు. దేవుడు తను నియమించిన దైవజనుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, దేవుడు తను నియమించిన అభిషిక్తుల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, అలా ఆశ్రయించిన వారు ఏమవుతారో తెలుసా? సంతృప్తి చెందుతారు. సంతృప్తి చెందుతారు అంటే దేవుని మందిరానికి ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలతో వస్తారు. ఇప్పుడు మీలో ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సమస్య ఉంది. ఒకరికి వ్యాధి సమస్య, ఒకరికి బాధ సమస్య, ఒకరికి అప్పుల సమస్య, ఒకరికి కష్టాల సమస్య, ఒకరికి అనుకున్నవి జరగని సమస్య. అనేక రకాల సమస్యలతో మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ కూర్చుని మీరు దేవుడు పంపిన దైవజనులను మీరు ఆశ్రయించారు కదా, దేవుడు నియమించిన దైవజనుల పాదాల దగ్గరికి మీరు వచ్చారు కదా. అలా వచ్చిన మీరు మీ కష్టాలన్నీ ఎవరితో చెప్తారు? సేవకులతోనేగా చెప్పేది, దైవజనులతోనేగా చెప్పేది. అలా మీ కష్టములు, మీ సమస్యలు, మీ ఇబ్బందులు అన్నీ దైవజనులతో చెప్తారే. మీ నిమిత్తం దైవజనుడు ప్రార్థన చేసి ఆ తండ్రితో చెప్పినప్పుడు మీరు ఏమవుతారో తెలుసా? కృతార్థులవుతారు. అంటే సంతృప్తి లేకుండా వచ్చినవాడు సంతృప్తి పరచబడతాడు. హల్లెలూయా. అసమాధానంతో వచ్చిన వాడు దైవజనుడి దగ్గరికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమాధానపరుస్తాడు. ఈ రోజున నా దేవాది దేవుడు నీతో చెప్తున్నాడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు కూడా ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు కూడా సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించావో తెలుసా? దేవుడు నియమించిన ఒక సేవకుని ఆశ్రయించావు. మనుషులను ఆశ్రయించలా, బంధువులను ఆశ్రయించలా, తోడబుట్టిన వాళ్ళని ఆశ్రయించలా, తోబుట్టిన వాళ్ళని ఆశ్రయించలా, తోడుకోడలను ఆశ్రయించలా, బావగారిని మరిదిలను ఆశ్రయించలా, ఇరుగు పొరుగు వాళ్ళని ఆశ్రయించలా, నాయకులను ఆశ్రయించలా, అధిపతులను ఆశ్రయించలా. నువ్వు ఆశ్రయించింది ఎవరిని? ఒక దైవజనుణ్ణి. కొట్టు చప్పట్లు ఒకసారి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దైవజనుణ్ణి ఆశ్రయిస్తే వాళ్ళు ఏమవుతారో తెలుసా? కృతార్థులు అవుతారు. అంటే వాళ్ళు సఫలపరచబడతారు. అంటే వాళ్ళు సంతృప్తి చెందుతారు. నిరాశల్లో వచ్చిన వాళ్ళు ఆశలు నెరవేర్చబడతాయి. సేవకుడి దగ్గరకు వచ్చిన వాళ్ళని దేవుడు ఒట్టిగా పంపడండి. దేవుడు ఒట్టిగా పంపడు. శతాధిపతి అయిన నయమాను ప్రవక్త దగ్గరికి వచ్చాడు. తనకున్న కుష్ఠరోగం పోగొట్టుకొని వెళ్ళలేదా? ఈరోజు నువ్వు దైవజనుడి దగ్గరకు ఏ బాధతో వచ్చావో, ఏ ఇబ్బందితో వచ్చావో, ఏ కష్టంతో వచ్చావో, నీ సేవకుడితో నీ సంగతి అంతా చెప్పుకున్నావు. నీ సంగతినంతా తీసుకొని నీ సేవకుడు ఏం చేస్తాడు? బలిపీఠం దగ్గరకు వచ్చి తన తండ్రి అయిన మన యేసయ్యతో ఆ సంగతి అంతా చెప్పినప్పుడు యేసయ్య ఏం చేస్తాడు తెలుసా? నీ స్థితిని అంతా మారుస్తాడు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రవక్తన శిష్యుని భార్య ప్రవక్తను ఆశ్రయించింది. తన సంగతి అంతా చెప్పింది. ఈరోజు మన మందిరంలో కూడా అనేక రకాల బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు మీరు అక్కడికని ఇక్కడికని పరుగులెత్తకుండా మన దేవుని సన్నిధికి మీరు వచ్చి మీ కొరకే దేవుడు నియమించిన మీ సేవకునితో మీరు చెప్పుకుంటున్నారే, అవి ఎక్కడికి పోవండి, అవి ఎక్కడికి పోవు. నేను అదేనా నా మందిరంలో సాయంత్రం నేను చిట్టెమ్మ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే కీర్తన ఏడుస్తుంది. డాక్టర్లు 50% గ్యారెంటీ చెప్పారు అయ్య గారు బిడ్డలు పుట్టడానికి అని ఏడుస్తుంటే నేను ఒకటే చెప్పా, అమ్మా నీకు వివాహం చేసింది ఒక సేవకుడిని దేవుడు సిగ్గుపరచడు. నువ్వు చిన్నతనం నుండి దేవుని మందిరంలో ఉన్నావు. అఫ్కోర్స్ చిన్న వయసులోనే మ్యారేజ్ చేశారు, నిజమే, అది చేయాల్సింది కాదు, చేసేసారు. కానీ వైద్యులు చెప్పిందే నమ్మకం. వైద్యులు ఎన్నో చెప్తారు, బిడ్డలు పుట్టరని చెప్తారు, మనిషి బతకడని చెప్తారు, ఇక నా వల్ల కాదని చెప్తారు. వైద్యులు చేతులు ఎత్తేసిన మన దేవుడు చేతులు పైకెత్తుతాడు. కొట్టండి చప్పట్లో ఒకసారి. హల్లెలూయా. వైద్యులు చేతులు ఎత్తచ్చు, 50% మాత్రమే అన్నారు కదా, దేవుడు 100% నీకు బిడ్డనిస్తాడమ్మా, మేము ప్రార్థన చేస్తాం, నువ్వు ప్రార్థన చేయి అని కొంత ధైర్యపరిచి ప్రార్థన చేసి నిన్న సాయంత్రం సన్నిధికి వచ్చా. నేను అంటాను,
నువ్వు కష్టంలో, నువ్వు ఇబ్బందులో, నువ్వు బాధల్లో, నువ్వు బలహీనతల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవరో పట్టించుకోవట్లేదని, బంధువులు కూడా నీ దగ్గరికి రావట్లేదని కలవరపడుతున్నావే. అయితే నిన్ను పట్టించుకోవడానికి, నీ కొరకు ప్రార్థించడానికి, ఈ మాటలు బాగా వినండి, నిన్ను శ్రమల్లో నుండి విడిపించడానికి, నీ కొరకు అంగలార్చడానికి, నీ దగ్గరికి ఎవ్వరు రాకపోయినా నీ దగ్గరికే రప్పించడానికి, నీ దగ్గరికే పంపించడానికి పరలోకమందున్న ఆ తండ్రి నీ కొరకే, నీ క్షేమం కొరకే ఒక అతన్ని నియమించాడు. ఇక్కడ ఎవరైనా సేవకుడు. ఆయన నీకు బంధువు కాకపోవచ్చు, కానీ నీ కష్టం వస్తే ఆ సేవకుడు తలడిల్లిపోతాడు. ఆయన నీకు తోడబుట్టినోడు కాకపోవచ్చు, ఆ దైవజనుడి నీకు నీ బిడ్డ కాకపోవచ్చు, నువ్వు ఎవరో అవ్వచ్చు, కానీ నువ్వు కష్టంలో ఉంటే ఆ సేవకుడు నీ కొరకే కన్నీరు కారుస్తాడు. నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నీ దగ్గరకు వచ్చి పరామర్శిస్తాడు. నువ్వు బాధల్లో ఉంటే ఎలా ఉన్నావమ్మా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం నేను ఒక్కడి గురించి చెప్పట్లేదు, సేవకుల గురించి చెప్తున్నాను. ఏ సేవకులు అయితే నీ దగ్గరకు వచ్చి పరామర్శిస్తారో, పట్టించుకుంటారో, ప్రార్థనలు చేస్తారో, అంగలారుస్తారో, వారే నీకు బంధువు అండి. కొట్టండి చప్పట్లో సార్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు కంటే మరో బంధువు లేడు, దైవజనుడి కంటే మరో బంధువు లేడు నా దృష్టిలో. దైవజనుడే నీకు బంధువు, దైవజనుడే నీకు బిడ్డ, దైవజనుడే నీకు తోడబుట్టినాడు, దైవజనుడే నీ అక్కర తెలిసి నీ దగ్గరకు వచ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడు. అప్పుడు నువ్వు అనాలి, ఓ దైవజనుడా, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా తోడబుట్టిన వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోపోయినా నన్ను పట్టించుకునే నా సేవకుడు నాకున్నాడు దైవజనుడా అన్నా, నన్ను పట్టించుకునే సేవకుడు నాకున్నాడన్నా. నేను భయపడినా, నేను బాధపడినా, నేను కలవరపడినా, నువ్వు ధైర్యంగా ఉండాలి. నేను ఇక ముగింపుకి వస్తున్నా. ఏమున్నాయి నీ ఇంట్లో అంటే నూనె కుండ ఉన్నదన్నదే. అయితే ఇంటికెళ్ళు, అరువుగా అంటే ఎరువుగా, అప్పుగా ఇంకా కొన్ని పాత్రలు ఇంటికి తెచ్చుకో అంటాడు. ఆల్రెడీ ఆమె అప్పులో ఉందా? అప్పులన్నీ తీర్చుకుందా? అప్పులో ఉంది. మరలా వీళ్ళు ఏం చేయమంటున్నాడు? అప్పు చేయమంటున్నాడు. ఆల్రెడీ అప్పులో ఉంది. ఆ ప్రవక్త ఏమంటున్నాడు? మరలా వీళ్ళు అప్పు చేయమంటున్నాడు. అప్పుడు ఆ మనాలి, సేవకుడా, అప్పుల కోపంలో మునిగిపోయాను, మరలా నువ్వు వెళ్ళి అప్పు చేయమంటున్నావు ఏంటని అల్లా. ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను వెంట పెట్టుకొని ఇంటికెళ్ళి పాత్రలన్నీ అప్పు చేసి ఇంటికి తెచ్చింది. కొట్టండి చప్పట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ కొరకు ఏ ప్రవక్తనైతే, ఏ సేవకుడినైతే దేవుడు నియమించాడో ఆ సేవకుడు నోటు నుండి వచ్చిన మాట ఎవరి మాటను నమ్మాలి నువ్వు? దేవుడి మాట. నా దైవజనుడు నాకు ఒక మాట చెప్పాడు, నేను అది వినాల్సిందే, అంతే. ఇంకా ఎదురు తిరిగి ఇంకో మాట చెప్పకూడదు నువ్వు, ఇంకో మాట చెప్పకూడదు నువ్వు. మన సన్నిధిలో ఎవరైతే బలిపీఠం మీద ఉండి బోధిస్తున్న దైవజనుడు నా క్షేమం కోరేవాడు, నా బంధువు, నా కుటుంబం, నా స్నేహితుడు, నా యజమానుడు, ఇదిగో నా ఆత్మీయ తండ్రి, ఆయన నోటుల నుండి వచ్చే ప్రతి పలుకు ఇది దేవుడి మాట అని ఎవరైతే నమ్మి ఆయన ఏది చెప్తే అది వింటారో, సేవకుడు ఏది చెప్తే అది వింటారో, వారు నిజంగా కృతార్థులవుతారు. మొన్న శుక్రవారం ఉపవాస ప్రార్థన అయిపోయింది. పెద్దమ్మ గారు, యాకోబు అన్న కుటుంబం మందిరం ప్రతిష్ఠ అయితే చీరాలు వెళ్ళారు. ఎందుకో గుర్తొచ్చింది, నన్ను కూడా రమ్మన్నారు. నేను జాన్ వెళ్ళే ముందు ఒక మాట చెప్పా. స్వప్న చెల్లితో, మౌనిక చెల్లితో ఏం చెప్పానంటే, ఇంటికి వెళ్ళకండి, చిన్నమ్మ గారు ఒకటే ఉంది, ఇక్కడే ఉండండి అన్న. ఇక్కడే ఉండండి అని అన్న. నేను అక్కడికి వెళ్ళాను. ప్రతిష్ఠ కార్యక్రమం అయిపోయింది, భోజనం అయింది, మంచి ఆహారం పెట్టారు, అన్నకు ప్రార్థన చేయించాం, మేము ప్రార్థన చేసుకున్నాం. మేము తిరిగి వచ్చేసరికి 5 అయింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు 1:30 అయింది. నేనేమన్నాను పిల్లలతో? ఇక్కడే ఉండండి అన్న. నేను డైరెక్ట్గా అన్నాను. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే తాళం వేస్తుంది. సీనాన్న ఇంటికాడ ఉన్నాడు. పిల్లలేరంటే ఎక్కడున్నారు? ఇక్కడున్నారు. ఎవరెవరు నేను ఏదైతే చెప్పానో వాళ్ళు అదే చేశారు రా నాయన అనుకొని మరలా ఇటుపడి దెబ్బల వైపు నుండి నడుచుకొని వచ్చి, అమ్మ నాన్న అక్కడ ఉన్నాడు రా అని అంటే తీసుకుని వెళ్ళా. ఏమ్మా అన్నం తిన్నారా అంటే తల ఊపారు. ఎట్లా అంటే తినమని నేను చెప్పలా, వాళ్ళకి పెట్టు అని దైవజనరాలు సేవకురాలకి చెప్పాలా. ఆమె తినలా పాపం. చిన్నమ్మ గారు కూడా అలాగే ఉంది, పిల్లలు అలాగే ఉన్నారు. తర్వాత ఇంటికి తీసుకెళ్ళాను. వాళ్ళ నాన్న చూసుకొని స్వప్న అప్పుడు అన్నం తినింది, వాళ్ళ మామయ్యని చూసుకొని మౌనిక అప్పుడు అన్నం తినింది. ఈ మాట ఎందుకు చెప్పేది తెలుసా? మీరు ఇక్కడ ఉండండి అంటే ఒక అడుగు బయటికి వేయలేదు ఆ పిల్లలు, అలాగే ఉండిపోయారు.
చిన్నోడైనా, నీకంటే వయసులో తక్కువడైనా, నీ కొరకు దేవుడు ఒక సేవకుడిని నీకు నియమించినప్పుడు ఆ సేవకుడు ఏది చెబితే నువ్వు అది చేస్తే నువ్వు కృతార్థులవుదువుగాక. కాస్త బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏది చెబితే అది చేయండి, అలా అని ఏది పెడితే అది చెప్పను. నేను ఏది పెడితే అది చెప్పను, మీకు ఉపయోగం అయ్యే చెప్తాను. సమయం అయిపోతా ఉంది, ముగిస్తాను. ఇక వాళ్ళ తర్వాత అప్పు చేసింది, పాత్రలన్నీ తెచ్చింది, తన ఇంట్లోకి తీసుకెళ్ళింది, తలుపులు వేసింది. ఆ పాత్రలు ఆమె ఇంటి దగ్గర ఏముందనింది? నూనె కుండ ఒకటే ఉందనిందిగా. ఆ నూనె కుండ ఆ కుమారులకి అప్పగిచ్చి ఆ పాత్రలో పోయమని చెప్పింది. ఆ నూనె కుండ కుమారులకు అప్పగిచ్చి ఆ పాత్రలో పోయమని చెప్పింది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, కుమారులను అడుగుతుంది, పాత్రలు అయిపోయినాయా నాయన? ఇంకా అవ్వలేదమ్మా అన్నారు. అవ్వలేదన్నంత వరకు నూనె వస్తానే ఉంది, కుండలో నుండి నూనె వస్తానే ఉంది. ఎన్ని పాత్రలు అప్పు తెచ్చిందో, ఎన్ని పాత్రలు తెచ్చిందో వీధల్లా తిరిగిందేమో. అయితే పాత్రలు అయిపోయినాయా నాయన అని ఎప్పుడైతే ఆ కుమారులను అడిగిందో, కుమారులు అన్నారు పాత్రలు అయిపోయినాయి అమ్మా అని. ఎప్పుడైతే ఆ మాట అన్నారో నూనె ఏమైంది? ఆగింది, నిలిచింది. కొట్టండి చప్పట్లో ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. పాత్రలు అయిపోయినాయి అన్న వెంటనే నూనె ఆగింది. ఆ పాత్రలో ఉన్న నూనె తీసుకొని మరలా ఆ పాత్రలు అలా పెట్టి నూనె నాడబెట్టి మరలా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నువ్వు చెప్పినట్టే పాత్రలు తెచ్చాను, నూనె పోసాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మరలా అడిగింది. దయచేసి సలహా చూడండి, మరలా అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, ఈ నూనెనంతా ఎవరెవరి దగ్గర అయితే ఎంత అప్పు చేసావో, ఎవరెవరి దగ్గర అయితే ఎంత రుణం ఉందో, ఈ నూనె నమ్మి అప్పులన్నీ తీర్చేసుకో, మిగిలిన నూనెతో నీవు నీ బిడ్డలు పోషించబడండి అన్నాడు. కొట్టండి చప్పట్లో ఒకసారి, స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నూనె నమ్మింది, ధనము తెచ్చింది, అప్పంతా కట్టేసింది. కుమారులను తీసుకుని వెళ్ళి పని చేపిస్తామని చెప్పిన, తిట్టిన, టార్చర్ పెట్టిన, నీ చేత నిత్యంగా మాట్లాడిన వాళ్ళందరికీ వెళ్ళి అప్పు కట్టేసింది. అప్పు కట్టి ఎన్ని మాట్లాడినారు మీరు అని అనిందా? మనం అంటాం, మనం ఎవరికైనా అప్పు ఉంటే ఆ అప్పు ఇచ్చినోడు మనల్ని ఎన్నెన్నో మాటలంటే డబ్బులు తీసుకొని వెళ్ళేటప్పుడే ఆలోచిస్తాం. వాడు ఎన్ని అన్నాడో అన్ని గుర్తుపెట్టుకొని వాడికి అప్పు కట్టేసి అప్పుడు ఎన్నెన్నో అంటాం. ఎన్ని అన్నారో నువ్వు, నాకు టైం రాదంటరా, నాకు టైం వచ్చినప్పుడు నేనే చూస్తానరా. తప్పు. నీకు ఆడు అప్పు ఇచ్చాడంటే ఆపదలో నిన్ను ఆదుకున్నాడు, వాడు అప్పు వాడికి కట్టేయాలి. మనం ఎవరికి రుణములు ఉండకూడదు, పైగా వాళ్ళని తిట్టకూడదు. ఈమె వెళ్ళింది, అప్పు కట్టింది, ఇంటికి వచ్చింది, నూనెతో తన కుటుంబం పోషించబడింది. ఆమె స్థితి మారింది, వాళ్ళు మంచి స్థితికి వెళ్ళారు. ఏ స్థితిలో ప్రవక్త దగ్గరకు వచ్చింది, ఏ స్థితిలో ప్రవక్త దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె స్థితి ఎలా మారిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఈ సంఘానికి వచ్చావో నాకు తెలియదు. నాకు ఒక మాట అనిందక్క, ఎందును బట్టి దేవుడు ఈ సంఘానికి తీసుకొచ్చాడు మాకు తెలియదు, కానీ వచ్చిన దగ్గర నుండి అంతకుముందు నుండి వాళ్ళ స్థితి బాగోలే. కానీ మీరు ఆశ్రయించింది ప్రవక్తను, మీరు ఆశ్రయించింది సేవకుల్ని, మీరు ఆశ్రయించింది ఒక సంఘాన్ని, మీరు ఆశ్రయించింది ఒక పరిశుద్ధుల సమూహాన్ని, మీరు ఆశ్రయించింది బంధువులు కాదు, మీరు ఆశ్రయించింది రక్త సంబంధీకులు కాదు, పరిశుద్ధుల సహవాసం అని ఒక సంఘాన్ని ఆశ్రయించారు. మీ కొరకు నియమించిన ఒక సేవకుని ఆశ్రయించారు. ఆ విధవరాలి స్థితి మార్చిన దేవుడు మీ స్థితి మార్చడా? మీ స్థితిని కూడా నా దేవుడు మార్చునుగాక, మీ కన్నీటిని కూడా నా దేవుడు తుడుచునుగాక, మరణ పంచులోని నీ భర్తను కూడా నా దేవుడు తన పునరుద్ధరణ శక్తితో పైకి లేపునుగాక. మీ కుటుంబాలలో ఉన్న ప్రతి కష్టాలు యేసు నామమున తీరునుగాక. ఈ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకోండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. ఎవరు అటు ఇటు తిరక్కండి. బయట ఉన్న వాళ్ళందరూ దేవుని సన్నిధిలోకి రావాలి. నీవు నా తోడు ఉన్నావయ్యా. ఎవరు చప్పట్లేం కొట్టొద్దు, మీరు అందరూ మోకరించండి చాలు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. తోడు బంధువు లేకపోయినా తోడు యేసయ్య ఉన్నాడు. ఏ కష్టంలో ఉన్నావో సహోదరి, ఏ బాధలో ఉన్నావో సహోదరుడా, వ్యాధి, బాధ, బంధకం, అప్పు, అనారోగ్యం, ఆందోళన, ఆవేదన నిన్ను నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది కదా.
నా అన్నవారే నిన్ను పలకరించట్లేదు కదా, దేవుని సన్నిధికి వచ్చావు, దైవజనుడిని ఆశ్రయించావు, దేవుణ్ణి స్థితి మారుస్తాడమ్మా. ఆ భార్య స్థితి ఎంత దీనంగా ఉంది, అగమ్య గోచరంగా ఉంది, అయోమయంగా ఉంది. ఆమె స్థితినే మార్చలేదా? ఆమె ఇంటినే ఒక నూనె వ్యాపార కేంద్రంగా దేవుడు చేసేసాడే. ఆమె ఇంటిని ఒక బిజినెస్ షాప్గా దేవుడు మార్చేసాడే. ఆమె ఇంటి దగ్గరకు వచ్చి అనేక మంది నూనె కొనుక్కొని వెళ్తున్నారమ్మా. ఆమె స్థితి ఒకప్పుడు ఎన్ని ఇల్లులు తిరిగింది అప్పు కోసం ఎన్ని ఇల్లులు తిరుగుతున్నావు నువ్వు కూడా. ఒక రోజున నీ ఇంటికి అనేక మంది నీ దగ్గర నుండి అప్పు చేయడానికి రాబోతున్నారు. నువ్వే అనేకులకు అప్పు ఇవ్వబోయే రోజులు రాబోతున్నాయి. నువ్వే అనేకులకు అప్పు ఇచ్చే రోజులు దేవుడు చేయబోతున్నాడు. నిన్ను తలగా చేయబోతున్నాడు. ప్రార్థించండి. మన మధ్యలోనే ఎస్తేరమ్మ ప్రార్థిస్తుంది. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి.